ఒక సుందరమైన అడవిలో చిన్న బుజ్జిపాము ఉండేది. అది ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ తెల్లని పళ్లతో నవ్వుతూ అడవి అంతా తిరుగుతూ ఆడుకుంటూ ఉండేది. చిన్న వయస్సే అయినా బుజ్జికి బాగా తెలివి, అహంకారం ఉండేవి. బుజ్జికి రోజురోజుకు అహంకారం పెరిగేది. నేనే బలమైనదాన్ని, నన్ను చూసి అందరూ భయపడాలి అని అనుకుంటూ ఉండేది. అడవిలో ఎవరైనా తనను చూసినా బెదిరించినట్లు వాళ్ల చుట్టూ తిరిగేది. అలాగే మరోవైపు ఒక తెల్లటి బొద్దుగా ఉండే కుందేలు ఉండేది. ఆ కుందేలు చాలా ముద్దుగా ఉండి అందరితో స్నేహంగా మాట్లాడుతూ జంతువుల మధ్య మమకారాన్ని పెంచేది. ఎవరికైనా సహాయం చేయాలని ముందుండేది. బుజ్జిపాము ఆ కుందేలు ఎంతమంది స్నేహితులను చేసుకుంటోందో చూసి కొంచెం అసూయపడింది. ఎందుకంటే నాకు మాత్రం ఎవరూ ఇలా స్నేహంగా ఉండరా అని ఆలోచించేసింది. అలా ఆ చిన్న కుందేలుపై కోపం పుట్టింది. ఒకరోజు బుజ్జి కోపంగా కుందేలు దగ్గరికి వెళ్ళింది. దాని భయంకరమైన శబ్దంతో చెవులు దద్దరిల్లాయి. ఇకమీదట నా మాటే వినాలి అంటూ అన్ని జంతువులను బెదిరించేసింది. అందరూ భయంతో పారిపోయారు. కాని చిన్న కుందేలు ఏమాత్రం భయపడలేదు. నెమ్మదిగా బుజ్జి దగ్గరికి వచ్చి, బుజ్జీ, నువ్వు మాతో స్నేహంగా ఉండు, ఎందుకు కోపంగా ఉండాలి అని మృదువుగా మాట్లాడింది. బుజ్జికి ఆశ్చర్యం వేసింది. బుజ్జిపాము మొదటిసారిగా తనతో ప్రేమగా మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. అది ఆశ్చర్యంగా చూస్తూ, ఎందుకు కుందేలు నాతో ఇలా మాట్లాడుతోంది అని అనుకుంది. ఆ మాటలు విన్న వెంటనే బుజ్జికి తన అమ్మ గుర్తుకు వచ్చి, చిన్నప్పుడు తన తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఎవరి మనసు ప్రేమతో గెలవాలి, కోపంతో కాదు. తన తప్పు తెలుసుకున్న బుజ్జి తలవంచి, క్షమించు కుందేలో, నేను భయపెట్టడం తప్పు అని అనుకువగా మన్నింపు అడిగింది. కుందేలు చిరునవ్వుతో చెప్పింది, స్నేహానికి ఎప్పుడూ ఆలస్యం కాదు బుజ్జి. ఆ రోజునుంచి బుజ్జిపాము అందరితో స్నేహంగా ఉండడం మొదలుపెట్టింది. అడవి మళ్లీ ఆనందంగా మారింది. అన్ని జంతువులు కలిసి ఆడుతూ పాడుతూ స్నేహాన్ని ఆనందంగా పంచుకుంటూ జీవించసాగాయి.